హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. కావ్య జోలికి వస్తే ఊరుకోను అని రాజ్కి వార్నింగ్ ఇచ్చిన అపర్ణ. అసలు ఇదంతా ఎలా జరిగిందో తెలుసుకోవాలి అంటే వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇంకా రాజ్ ఇంటికి వచ్చి శ్వేతతో ఎందుకు అలా ప్రవర్తించావు, శ్వేత నీకు ముందే తెలుసా అని అడుగుతాడు. అవును తెలుసు, మీరిద్దరు కలిసి ఎక్కడెక్కడ వెళ్తున్నారో, ఆఫీస్ అని చెప్పి ఎక్కడికి వెళ్తున్నారో అంతా నాకు తెలుసు అని కావ్య అంటుంది. అంటే నువ్వు నా వెనకాల ఫాలో అవుతున్నావా? నువ్వు అనుకున్నట్టు మా ఇద్దరి మధ్య ఏం సంబంధం లేదు, తను నాకు జస్ట్ ఫ్రెండ్ మాత్రమే, తను ప్రాబ్లమ్స్ లో ఉంది, హెల్ప్ చేస్తున్నాను అంతే అని రాజ్ చెప్తాడు. మరి నన్ను ఎందుకు దూరం పెడుతున్నారు అని కావ్య అడిగితే, నువ్వంటే నాకు ఇష్టం లేదు, నేను లాయర్ని కూడా కలిసాను, డివోర్స్ తీసుకుంటాను, అయినా నువ్వు ఇప్పుడు ఇంట్లో ఉండాల్సిన అవసరం కూడా లేదు, నా ఫ్రెండ్తో నువ్వు చాలా అసహ్యంగా ప్రవర్తించావు, అది నాకు నచ్చలేదు, నువ్వు ఇప్పుడే ఇంట్లో నుంచి వెళ్ళిపో, ఆఫీస్ కూడా రావాల్సిన లేదు అని రాజ్ అంటాడు. దానికి కావ్య, భార్యగా నన్ను ఎందుకు ఒప్పుకోరు, నేను చేసిన తప్పేంటి అని నిలదీస్తుంది. నువ్వంటే నాకు ఇష్టం లేదు అని రాజ్ కోపంగా చెప్తాడు. దీంతో అక్కడే ఉన్న అపర్ణ, తనకి విడాకులు ఎందుకు ఇస్తావురా, తను అసలు ఇంట్లో నుంచి ఎందుకు వెళ్ళిపోవాలి చెప్పు అని నిలదీస్తుంది. దీనికి రాజ్, అమ్మ నీకేం తెలియదు ఊరుకో అని అంటాడు. ఏంట్రా నాకు తెలియంది అని అపర్ణ అంటుంది. నువ్వేంటమ్మా దీనికి సపోర్ట్ చేస్తున్నావు అని రాజ్ అంటాడు. ముందు తన ఇంటి కొడులుగా వచ్చినప్పుడు నాకు నచ్చలేదు, కానీ ఇప్పుడు కావ్య గురించి అంతా తెలుసుకున్నాను. తను ఇంట్లో కొడులుగా పనిచేస్తుంది, ఆఫీస్ లో వర్క్ కూడా చేస్తుంది, ఇంటిని చక్కదిద్దుతుంది, ఇంట్లో కూర్చొని బేబస్గా తినే వాళ్ళకంటే కావ్య చాలా బెటర్, అందుకే కావ్యని నా కొడులుగా ఒప్పుకున్నాను అని అపర్ణ అంటుంది. నేను డివోర్స్ ఎందుకు ఇవ్వాలి అనుకుంటున్నావు అని రాజ్ ని అపర్ణ అడుగుతుంది. అమ్మ కలవతి అంటే నాకు ఇష్టం లేదు, తనని నా భార్యగా ఒప్పుకోను అని రాజ్ అంటాడు. ఎలా ఒప్పుకోవో, ఎలా డివోర్స్ ఇస్తావో నేను చూస్తాను రా, నా కొడుకుకి అన్యాయం జరిగితే నేను ఊరుకోను, నా కొడుకు కోసం ఎంతవరకైనా వెళ్తాను, ఏమైనా చేస్తాను, కొడుకు అని కూడా చూడను అని అపర్ణ అంటుంది.